వద్దులే వద్దులే, నేనేం చేయలేను. కానీ పెంచాను మళ్ళీ తగ్గించేసా. వీళ్ళన్నీ కావాలంటే అసలు ఏమడం. నువ్వు తీసుకుంటానంటే వీడియో తీసుకున్నాగా అయిపోయిందా? ఇంకా తీయాలా? చూసారు కదా వీడియో అయితే. ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి. అసలు చాలా బాగుందన్నమాట ఈ బీచ్ వచ్చేసి. రిసార్ట్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చాను ఏంటనేది. దారి చాలామందికి తెలియదు కదా. ఇంకా వీడియో రన్ అవుతానే ఉండిద్ది, లేదంటే ఇది కట్ చేసి సగం సగం పెడతాను లాగా పెద్ద వీడియో అయితే. ఒకసారి చూస్తున్నారు కదా, పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా బాగుంది. ఇక్కడ వాటర్ చాలా ప్యూర్గా ఉండేవని కూడా ముందు వీడియోలో చెప్పాను. వీడియో లెంత్ అవడం వల్ల, పెద్ద వీడియో అవడం వల్ల ముందు ఒక వీడియో పెట్టాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎలా వచ్చాము ఏంటనేది ఈ వీడియోలో అయితే చూస్తాను. ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే మేము ఇక్కడికి వస్తామని అనుకోలేదన్నమాట. వాటర్ బీచ్కి అని చెప్పేసి బయలుదేరాం. కానీ సగం దూరం వచ్చాక వేరే వాళ్ళు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చాము. ఇక్కడి నుంచి మేము ముందు ప్లాన్ చేసుకోలేదనమాట. మామూలుగా వాళ్ళు వెళ్తా మమ్మల్ని ఒకసారి ఫోన్ చేసి అడిగారు. సరే పిల్లల్ని సమ్మర్లో ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పేసి ఇంకా బీచ్కి అయితే బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది. కాలవ అండ్ సముద్రం రెండు కలిసే ప్లేస్ అంట. కానీ ఇప్పుడు మీకు చూపించాను కదా ముందు వీడియోలో, ఇసుక దెబ్బలు ఉన్నాయి. అదంతా కూడా సముద్రంలో కలవకుండా వాళ్ళు అక్కడ ఇసుకేసేసారు. ఫస్ట్ అయితే ఆ కాలువ కలిసేటప్పుడు చాలా బాగుండిద్దంట. ఆటో అతను అంతకుముందు వెళ్ళారంట. మళ్ళీ వేరే వాళ్ళు కూడా ముందు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మాత్రం ఈ రిసార్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ సమ్మర్లో ఈ రిసార్ట్లు తీసుకొని ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చేతి నిండా డబ్బులు ఉంటే మాత్రం. ఒక్కోటి ఒక్క రూము చెప్పే కదా, ఎదురు బొంగులతో కట్టింది. చాలా చల్లగా ఉండిద్ది అనమాట లోపల, కూల్గా. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చినాయి ఈ రిసార్ట్లు. ఫోటోషూట్ చూసారా, బీచ్కి బాగా చెప్తున్నాం. వెళ్ళాలనిపించట్లేదు. కాతే పట్టూరుకోదు కదా, పొట్ట కోసం అని చెప్పేసి ఇంటికి వెళ్ళాలి, వండుకోవాలా, తినాలా. పైన కాలుతుంది, కడుపు కాలుతుంది. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా బీచ్ దగ్గర ఆగుతామో లేదో చూద్దాము. ఆటో అతను ఇష్టం అనమాట. మనం ఫోటో అయితే తీసుకుంటాం. ఇసుకలో నడిచి వచ్చేసరికి బాగా రొప్పు వస్తుంది అనమాట. ఇది రిసార్ట్. ఇటు సైడ్ అయితే మాత్రం కొబ్బరి తోటలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కొబ్బరి తోటలు చూసారు కదా, మళ్ళీ చల్లగా ఉండిద్ది తోటలు. అసలు లోపల మనం భోజనం తెచ్చుకొని టైంకి హ్యాపీగా తిన్నామంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వచ్చేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే మేము వచ్చేదాకా మాకు దారి తెలియదు. ఇప్పుడైతే ఎలా వచ్చేది చూపిస్తున్నాం, ఎలా రిటర్న్ వెళ్ళేది చూపిస్తాం. చూడండి వీడియో. ఇవన్నీ ఈక్లీస్ అట్లా అబ్బాయి ఎంత కమ్మన వస్తుందో ఈక్లీస్ వాసన. ఈక్లీస్ చెట్లు చూసి కూడా చాలా జామాయిలు అంటారు కదా. నేను కూడా టవల్ తీసి నుంచోని మేము కాసేపు నుంచోండి. ఇప్పుడు బాగా ఉంటుంది. నుంచో కాసేపు తడిగా ఉంది కదా, కాళ్ళు కూడా నొప్పులు పడతాయి తెలుసా. అలా నుంచి ఫ్రీగా ఉంటుంది. ఏది బీచ్కి
దారి ఉందండి. ఇక చూడండి ఇవన్నీ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రీటాస్ రిసార్ట్ అనమాట, ఇంకో రిసార్ట్. ఇది కూడా అదే కదా మైరా. చెప్పను ఇప్పుడు చెప్పేసేసి వాయిస్ క్లియర్గా ఉంటే ఇంకా వాయిస్ చెప్పను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పెడతా నేను ఎవరు మాట్లాడమన్నారు. ఇక చూడండి ఇక్కడి నుంచి రౌండ్ ఇటు సైడ్ నడుచుకుంటా కూడా ఇంకో వైపు మేము కూర్చున్న వైపు కాకుండా ఇంకో వైపు నుంచోవాలి. ఇక్కడైతే మాత్రం ఈక్లిష్ చెట్లు చాలా ఉన్నాయి. ఈ మధ్య కనుమరుగు అయిపోయింది అనమాట ఈక్లిష్ చెట్లు. దీన్ని రివర్స్ చేసుకోండి, మీకు వచ్చేటప్పుడు చూచలేదు. ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ నివాసం ఉండే ఇల్లులు అనమాట. మొత్తం హౌస్లో ఇవి ఒక ఊరు అనమాట. ఈ ఊరు పేరేమంటారు, బీచ్ పేరైతే మైరా బీచ్. మే ఆ బీచ్ కాడికి వెళ్ళక తిందాంలో పదండి మే. ఇప్పుడు మళ్ళీ అడిగింది మరి ఇప్పి ఇటు సైడ్ నుంచి బీచ్ చూడండి. బీచ్ అయితే కనిపించింది. షూటింగ్ స్పాట్ అయితే మాత్రం బాగుండిద్ది. ఇది ప్లేస్ అయితే చాలా చూసారా. ఈ గోల్కి నా వాయిస్ ఏమి వినపడిద్ది మీకు. ఇది వచ్చేసి ఇంకో రిసార్ట్ అనమాట. బీచ్కి చాలా దూరంగా ఉంది. రిసార్ట్ అండ్ హోటల్ అని బోర్డు అయితే పెట్టిందనమాట. ఇది కూడా చాలా పెద్దది. చూడడానికి చాలా దూరం నుంచి కూడా ఇంకా బాగుందనమాట. మేము వీడియో తీసుకునేటోడికి ఆటో రన్ అయ్యి వచ్చేసేసింది. స్కూల్ ఇందాక వచ్చేటప్పుడు చూసాం కదా. చెప్పు. ఇక్కడ వచ్చేసి క్రికెట్ బీచ్ రా. రే గురు క్రికెట్ ఆడుకుందాంరా. క్రికెట్ గ్రౌండ్ ఇదిగో. అసలు చూడు పిచ్చి అట్టా ఉందో. ఇది వచ్చే స్కూలు ఎంత ఓల్డ్గా ఉందో. స్కూల్ వచ్చి అన్ని కిటికీలు రెక్కలన్నీ ఇరిగిపోయి కూడా ఉంది. పార్క్ లాగా ఉంది బయట. ఏందంట వెళ్ళి మీరు బండి మేము బండి మీద పడతలేదమ్మా. అందుకే మా ఆయన్ని వదిలేసి మీ హోటల్ ఎవరు తిరుగుతున్నాం మేము. ఉంటాడు మే. ఇంతసేపు ఉన్నాడు కాదు ఎక్కువ. ఇది స్కూల్. ఇంగ్లీష్ మెడికల్ ఇదే హాస్టల్. ఇది ఏంటి ఇదేనా దుర్గాని స్కూల్ వచ్చింది. ఇప్పుడే దుర్గాని నేను జాయిన్ చేస్తున్నా అమ్మాయి. అయితే మీరు అప్పుడప్పుడు బీచ్కి వచ్చి వెళ్తా ఉండొచ్చుగా. సండే బీచే. జైంట్ వీల్కి వెళ్దాం సండే. ఎప్పుడు సాయంకాలమా సాయంత్రమా? ఓకే వెళ్దాం. చూసారు కదా స్ట్రైట్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం వాటర్కి వెళ్ళిపోయి ఇక్కడ పడవలు తయారు చేస్తున్నారు. పడవల పెయింటింగ్ అవన్నీ వేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా పడవలు తయారు చేసే ప్లేస్ అనుకుంటా. దానికి సంబంధించిన సామాన్ అవన్నీ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనం వచ్చామా మునిగామా వెళ్ళిపోతాం, కానీ ఇవన్నీ తెలియదు అసలు. ఇప్పుడైతే మాత్రం అన్నీ తెలుసుకుంటాం. చూసారు కదా స్ట్రైట్ రోడ్డు. మనం ఎటువైపు వెళ్ళవసరం లేదు. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనమాట. ఇక చూడండి ఆ పోలేరమ్మ తల్లి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి పోలేరమ్మ తల్లి. వినాయకుడి గుడి అంటే మర్చిపోయింది. దీనికి ఆపోజిట్లో వినాయకుడి గుడి ఉంది. ఆ వినాయకుడి గుడి అయితే ఎప్పుడుదో అనంట పురాత కాలం ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ చూపిస్తా. ఇప్పుడు అవన్నీ కుదరదు కదా. వచ్చినప్పుడే ఎట్టాను ఆంటీ ఏదో ఒక రోజు తీసుకురాపోయిద్ది మనల్ని. సరేలే వీడియో కోసం మనల్ని మన ఇంట్లో వాళ్ళు పంపించేది.
చెబుతామా ఇద్దరు ఏ బాబాయ్ ఇదన్నమాట వచ్చేసా ఇంకా చూసారు కదా స్ట్రైట్ రోడ్డు ఇది మన వాడ్రేవ్కి వెళ్ళే దారిలో గుడి ఉండిద్ది కదా ఈ గుడి ఇదన్నమాట గుడి రొయ్యలు తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నిద్ర చేయడానికి అట్లా వస్తారనమాట ఇంకా ఇదంతా కూడా తెలిసిందే కదా నేను అంతకు ముందు వీడియోస్లో చూపించాను ఇంకా ఈ రూట్ అంతా తెలిసిందే కదా నేను వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను స్ట్రైట్గా ఇది మనకు వాటరే వచ్చే రోడ్ అనమాట బీచ్లో కలిసిద్దన్న కాలం అయితే ఇదనమాట ఆటోలో వెళ్ళిపోతా ఫాస్ట్గా తీసాను ఎక్కువసేపు తీయలేదు ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను థ్యాంక్స్ ఫర్